అందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఆ నిర్ణయం ఏంటనే పూర్తి సమాచారం ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పటికే పెన్షనర్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు లిస్ట్ అయితే రావడం జరిగింది. మరి పాత పెన్షనర్లు చాలామంది ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ఎటువంటి ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా వారు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారని గతం నుంచి ప్రభుత్వం అయితే చెప్పుకుంటూనే వచ్చింది. అయితే అర్హులైన లబ్ధిదారులకు మాత్రం ఇప్పుడు పెన్షన్లు అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ నుంచి, తేదీ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. బట్ అక్టోబర్ అంటే 1వ తేదీనే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పెన్షనర్లందరికీ కూడా పెన్షన్ అనేది 1వ తేదీనే జమ అవుతుంది కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నుంచే వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో ఎవరైతే కొత్త పెన్షనర్ల జాబితా లిస్ట్ ఉందో వారందరికీ కూడా 1వ తేదీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లు అయితే తీసుకుంటున్న వారందరినీ కూడా తొలగించాలని అయితే డిసైడ్ అయ్యింది. ఖచ్చితంగా అందులో ఎటువంటి డౌట్ లేకుండా ప్రభుత్వం ముందు నుంచి హెచ్చరిస్తూనే వచ్చింది. మరి ఇందులో భాగంగానే ఈసారి ప్రతి ఒక్కరికి కూడా లిస్ట్ అయితే ఇంకా ఎవరెవరిని తొలగిస్తారు అనేది అయితే లిస్ట్ అయితే ఇంకా పరిశీలించాల్సి ఉంది, కానీ కొంతవరకు తెలుస్తుంది అన్న సమాచారం అయితే వచ్చింది. మరి ఒక్కొక్కరిగా కాకుండా ఒకేసారి కొంత లిస్ట్ని అయితే ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటుందా, లేదనుకుంటే ఒక్కొక్కరికి ఎవరైతే అన్ఎలిజిబుల్డ్ అంటే అర్హత లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా ఏరి పారేస్తుందా అనేది అయితే చూడాల్సిందే. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని అయితే తెలియజేశారు. చాలామంది కూడా వికలాంగుల యొక్క డాక్యుమెంట్లు సమర్పించి బండిలు నడిపే వాళ్ళు అయితే ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు లేని వికలాంగుల కోసం తెలియజేస్తూ కూడా వెహికల్స్ని, బైకుల్ని కానీ స్కూటర్లని కానీ ఇలా కూడా నడిపేస్తున్నారు. అటువంటి వాళ్ళైతే పెన్షనర్ల యొక్క జాబితా లిస్టులో ఉన్నారు, వికలాంగుల యొక్క జాబితా లిస్టులో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఏరుతాము, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఇది సంచలనంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అది అందరికీ కూడా వర్తించేసేలాగైతే ఉంది. చాలామంది ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉంటాయో చాలామందికి అయితే చేరిపోయిందని, మరి ఇందులో భాగంగా వారు ఒక్కొక్కరిని కూడా ఈసారి ఎలాగైనా మొత్తాన్ని కూడా క్లియర్ చేసే బాధ్యత వహిస్తామని చెప్పేసి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా బాధ్యతను అయితే అప్పగించింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అయితే అందుతున్నాయండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ అయితే పెంచింది, మనందరికీ తెలిసిందే. ప్రతి నెల కూడా 1వ తేదీన వీటిని అయితే పంపిణీ చేస్తుంది. ఇక మరికొన్ని విషయాలు అయితే తెలియజేస్తాము ఇప్పుడు. అయితే గతంలో వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి దరఖాస్తులను పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు వీరి విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. చాలామంది కామెంట్ రూపంలో అడిగారండి మన ఛానల్ తరపున. ఏవిఎస్ అన్వేషణ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వ్యూవర్స్ అయితే కొంతమంది అడగడం కూడా జరిగింది. అంటే చాలామందికి అయితే పెన్షన్లు అర్హత ఉండి కూడా పెన్షన్లు అయితే తీసుకోలేకపోతున్నాము, మాకు చాలా వరకు అర్హత ఉండి ఇప్పటికే మేము చాలా సందర్భాల్లో గతం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా పెన్షన్ల కోసం అయితే డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ చేస్తున్నాము. బట్ స్టిల్ మాకు ఏంటంటే ఎటువంటి పెన్షన్ కూడా అందడం లేదు. మరి ఇందులో భాగంగా ప్రభుత్వం ముందుకి మా యొక్క బాధను అయితే తీసుకువెళ్ళండి అంటూ కామెంట్ రూపంలో కూడా తెలియజేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి వారందరికీ కూడా ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేస్తుంది ప్రభుత్వం. ఎవరైతే అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లు అయితే అందిస్తామని తాజాగా ఇటీవల ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అయితే మొదలు పెడతామని కూడా వెల్లడించారు. కానీ తేదీ ఇవ్వలేదు కాబట్టి అక్టోబర్ 1 నుంచే జమ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త జాబితా లిస్ట్ని తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా 1వ తేదీనే పడాలని గ్యారంటీ అయితే లేదండి. మరొకసారి చెప్తున్నాను, మళ్ళీ చాలామంది మేము జాబితాలో చేరాం కదా, మాకు ఎందుకు ఇంకా పెన్షన్లు పడలేదని అయితే కొంతమంది ఆందోళన చెందవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. కొత్త జాబితా లిస్ట్ని చేరుస్తున్నారు కాబట్టి అంటే ఇంకాస్త ఎక్కువ మంది అయ్యారు. 10 మంది ఉన్న దగ్గర 15 మంది అవుతున్నారంటే కాస్త
అక్కడ బర్డెన్ అయితే పడింది ప్రభుత్వానికి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. 1వ తేదీన పడాల్సింది 3వ తేదీన పడవచ్చు, లేదా 2వ తేదీనైనా పడిపోవచ్చు అనమాట. సో అది బేస్డ్ ఆన్ మనకి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆ యొక్క సిబ్బంది బట్టి, లేదు అనుకుంటే పంచే విధానం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో ఆ లిస్ట్ అంతా కూడా పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ అయితే అందుకుంటున్న వారి వివరాలు కూడా ప్రభుత్వం అయితే సేకరించింది. ఇప్పటికే వివరాలు అనేది రావడం జరిగింది. గతంలో మేము సేకరిస్తున్నాము, పరిశీలిస్తున్నాము అనే మాటలు మాత్రమే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు ఈసారి నుంచి ప్రభుత్వం అయితే సరైన నిర్ణయం తీసుకొని కేవలం పరిశీలించడమే కాదండి, పూర్తి వివరాలను అయితే సేకరించిందన్న అప్డేట్ కూడా వచ్చింది. బట్ ఇది అధికారికంగా కూడా వెల్లడించింది కాబట్టి మరి వచ్చే నెల నుంచే వీరందరినీ కూడా లిస్ట్ చేస్తూ ఒక్కొక్కరికి డ్రాప్ చేస్తుందా, అంటే పెన్షన్ వేయడం ఆపేస్తుందా, లేకపోతే ఒకేసారి అంటే ఒక్కొక్కరిగా తీసుకొని వారి యొక్క లిస్ట్ని పరిశీలించి వారిని ఏమైనా ఖండిస్తున్నారా ఏంటా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక పెన్షన్ల తనిఖీ ఏదైతే ఉందో ఈ యొక్క తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేశారు. మీకు గతంలో కూడా యాప్ కోసం చెప్పాను. ఈ యాప్ ఎందుకు తయారు చేస్తున్నారు, ఇప్పుడు దీంతో పని ఉందనే వివరాలను కూడా నేను గతంలో మీకు చెప్పడం జరిగింది. చాలామంది యాప్ తయారు చేసే ఉద్దేశం ఏంటని కూడా అడగడంతో నేను ఆ వీడియో కూడా చేశాను. ఎవరైనా పెన్షనర్లకు సంబంధించిన వీడియోస్ వివరాలను చాలా వరకు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా మిస్ అయినట్లయితే మన యొక్క ఏవిఎస్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వీడియో లిస్టులో అయితే ఉంటాయి, అక్కడ చెక్ చేయండి. ఇక ఈ యొక్క యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారులు పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది ఏదైతే ఉందో ఈ యొక్క సిబ్బందికి అందించాల్సి అయితే ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాలను అయితే ప్రభుత్వం ఖరారు చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే మరొకసారి ప్రభుత్వం గుర్తు చేయడం జరిగింది. మరికొన్ని విషయాలను అయితే తెలియజేస్తాం. అయితే పెన్షన్ లబ్ధిదారుల జాబితాలు ఏదైతే ఉందో ఈ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత గ్రామ సభల్లోనూ ప్రకటిస్తారు, సంబంధిత సచివాలయంలోనూ కూడా అందుబాటులో అయితే ఉంచుతారనమాట. అభ్యంతరాలు ఎవరికైనా గనక ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. చూసారు కదండి, లబ్ధిదారులు ఏదైతే ఇందాక చెప్పాను కదా, సో అనర్హుల వల్ల ఎవరైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా కూడా ప్రజల ముందు ఉంచుతుందన్నమాట. సంబంధిత సచివాలయాల్లోనూ అందుబాటులో అయితే ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే, అంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది కూడా, ప్రభుత్వం అయితే నా యొక్క ఎలిజిబిలిటీని అయితే దృష్టిలో పెట్టుకొని నన్ను ఈ యొక్క పెన్షన్ జాబితా లిస్టులో నుండి అయితే తొలగించారు, కానీ నాకైతే అభ్యంతరం ఉంది, నేనైతే ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉంటాను, నేను అర్హత కలిగి ఉన్నాను పెన్షన్కి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సచివాలయానికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించినట్లయితే డెఫినెట్గా వాళ్ళు పరిశీలించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసి మరి మీకు పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. చూసారు కదండి, మొత్తం వివరాలను అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఇంతవరకు ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.